అది పరువు తీసుకునే మాటలు మీకు చెప్పడం ఎందుకని ఊరుకున్నాం బాబు. ఊరుకోవడం ఏంటి? నేను నా వాళ్ళు అనుకున్న తర్వాత మీరు కూడా అంతే అభిమానంగా ఉండాలి. అన్ని విషయాలు నాకు చెప్పాలి. అంతేగాని ఇలా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం నాకు అస్సలు నచ్చదు. అయ్యో బాబు 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 అల్లుడు గారు, బాబు అది అల్లుడు గారు, ఈ కేసు గురించి మీరు ముందే చెప్పుంటారని నేను అనవసరంగా లీక్ చేశాను. ఆకాష్ కోపానికి కారణమయ్యాను. చిచి చిచి చ. అన్నయ్య గారు, ఈ కేసు గురించి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. నాకు తెలిసిన మంచి లాయర్లు చాలా మంది ఉన్నారు. అక్కర్లేదు, మా వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తారు. అవునా? అయితే ఓకే ఓకే, తినండి తినండి. అన్నయ్య గారు, ఇంకో విషయం, నాకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. టికెట్ దొరకలేదని మీరు ప్రయాణం వాయిదా వేసుకోనక్కర్లేదు. రేపు ఉదయానికి నేనే మీకు 2 టికెట్లు బుక్ చేస్తాను. వదిన గారు, మీరేమంటారు? అంతా దగ్గరుండి చేస్తాను అంటే వద్దని ఎందుకు ఆపుతాను బాబు? సరే సరే, అలాగే కానివ్వండి. అంతా మీ అభిమానం. అన్నయ్య గారు, వదిన గారు, నేను ఆఫీస్కి వెళ్తాను. మీరు ఊరు వెళ్ళిన తర్వాత మీకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అమ్మా సంధ్య, థ్యాంక్స్ ఫర్ ద ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్. లేదు బాబాయ్, మీరు వచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య గారు, వదిన గారు, వెళ్ళొస్తాను. బాబాయ్, ఇంకొక దోశ వేయమంటారా? ఇంకేం వద్దమ్మా, సరిపోయింది. సంధ్య, వదలండి. ఎందుకు వదలాలి? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. అయితే మాత్రం ఇలా వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటారా? నేనేమైనా చేస్తాను, నాకు ఆ హక్కు ఉంది. కానీ నువ్వు చేసిన పనికే నా చెవులు చూడు ఎలా పగిలిపోయాయో. నార్మల్ గానే ఉన్నాయే. నీ కంటికి కనిపించట్లేదేమో గానీ ఈ తల చూడు ఎంత వాచిపోయిందో. నాకు అర్థం కావడం లేదండి. నేను కూడా అలా అన్నందుకే మా మావయ్య, అదే మీ బాసు, నాకు 2 గంటలు క్లాస్ పీకాడు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి, కానీ ఆఫీస్లో బాస్కి, అదే మీ బాబాయ్కి కంప్లైంట్ చేయడం ఏంటి సంధ్య? చాలా సిల్లీగా ఉంది. కొడుకు లాంటి వాడన్న సంగతి కూడా మర్చిపోయి చెవులు పగిలేట్టుగా తిట్టి తల వాచిపోయేట్టుగా సలహాలిచ్చాడు. ఆ మాటలకు నాకు బీపీ రేజ్ అయి పట్టరాని కోపంతో నువ్వెక్కడున్నా వచ్చి తిట్టాలనిపించింది, కొట్టాలనిపించింది. కానీ నేను అలా చేయనుగా. బికాజ్ యు ఆర్ మై లవ్లీ వైఫ్. అందుకే అవన్నీ మర్చిపోయి గుమ్మం బయటే వదిలేసి నిన్ను ప్రేమగా హగ్ చేసుకుంటుంటే నువ్వేమో పట్టించుకోకుండా పక్కకు తోసేస్తున్నావు. సారీ అండి. నోర్మై! అని అంటాననుకున్నావా? నో, నెవర్. మనం భార్యాభర్తలం సంధ్య. ఎవరో పరాయి వాళ్ళలాగా సారీ చెప్పుకోకూడదు. శారీ గురించి ఆలోచించాలి. ఏంటి, ఇంత డీటెయిల్డ్గా నా ప్రేమను చెప్పిన తర్వాత కూడా నువ్వింకా కోపంగా ఉన్నావా? ప్లీజ్ సంధ్య. ఏమైంది సంధ్య? ఈ కన్నీళ్ళేంటి? వెంటపడి వెంటపడి పెళ్లి చేసుకున్నది నాకు ఇలాంటి బ్రతుకు ఇవ్వడం కోసమేనా? వేట నా హాబీ సంధ్య.
మా ఊరి పక్కనే ఒక ఫారెస్ట్ ఉండేది. అక్కడ రకరకాల వైల్డ్ యానిమల్స్ ఉండేవి. నేను ఇష్టం వచ్చిన జంతువును వేటాడేవాణ్ణి. కానీ సిటీలో వేటాడడానికి నాకు జంతువులు లేవు. నీలాంటి అందమైన ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలు తప్ప. జంతువుకి నాకు ప్రేమకి వేటకి తేడా తెలీదన్నమాట, అంతే కదా? అవును. అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే నిందలు నిజాల గురించి మాట్లాడుకుంటూ ఈ రాత్రి మొత్తం మాటలతోనే గడిపేయటం నాకిష్టం లేదు సంధ్య. ప్లీజ్ సంధ్య, నేను ఎవ్వరిని ఎప్పుడు దేనికోసం రిక్వెస్ట్ చేయలేదు. బట్ ఈరోజు నిన్ను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి, కానీ నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోరు. చేసుకున్నాను సంధ్య, పూర్తిగా అర్థం చేసుకున్నాను. కాబట్టే నీ మీద రోజు రోజుకి ప్రేమ ఎక్కువవుతోంది. నేను నమ్మను. మా అత్తమామలు మా మాజీ అత్తమామల మీదున్న కోపం నా మీద చూపిస్తున్నావా? అలా ఏం లేదండి. నేనంటే ఎందుకు లేదు సంధ్య? నీ వెంటపడి ప్రేమించిన వాణ్ణి, నీ మనసు నేను తెలుసుకోలేనా? నన్ను చూడాలని వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అల్లుడుగా నా మేనర్స్. కానీ అది నీకు నచ్చలేదు. మా అత్తమామలు ఏసీబీ కేసు గురించి దాయటం నాకు కూడా నచ్చలేదు సంధ్య. అలా అని నేను వాళ్ళ మీద కోపడలేను. అందుకే ప్రాబ్లం ఏదైనా నేను నీ మీద అరుస్తున్నాను, నిన్ను హర్ట్ చేస్తున్నాను. నువ్వు నా భార్యవి సంధ్య. నిన్ను నవ్విస్తాను, ఏడిపిస్తాను, సుఖపెడతాను, కష్టపెడతాను. నా ఎమోషన్ ఏదైనా సరే దాన్ని ప్రేమతో అర్థం చేసుకుంటే మన మధ్య ఏ సమస్య ఉండదు. ఎనీహౌ, వాళ్ళిద్దరూ రేపు వెళ్ళిపోతామని చెప్పారు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయినట్టే. అసలు ఇవన్నీ కాదు సంధ్య. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయి. ఏంటది? ఇంత అందమైన రాత్రిని చీకటితో కలిసి ఎంజాయ్ చేయకుండా మన రూమ్లో లైట్ ఆన్లో ఉండడం కరెక్టా? ఇదేనా మీ ప్రశ్న? ఎస్. ఆ లైట్ నువ్వు ఆఫ్ చేస్తావా, నేను చేయాలా? వావ్, గ్రేట్. ఇలా చెప్పగానే అలా ఆర్పేసావే. అయ్యో, నేను కాదండి, కరెంటు పోయినట్టుంది. ఓ అవునా? అంటే ప్రకృతి కూడా మనకి కోఆపరేట్ చేస్తుందన్నమాట. ఐ లవ్ యూ సంధ్య.